అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఉదయం కూడా మీకు పెట్టాను, దశపాపహర దశమి అని. అది రేపు జూన్ 5వ తేదీ గురువారం నాడే ఏర్పడింది. ఇది ఎంత విశేషమైనటువంటిదంటే ఎవ్వరూ కూడా దీనిని మిస్ చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ 5వ తారీఖు 6వ తారీఖు అస్సలు వదులుకోకూడదు. గంగాదేవి అవతరించినటువంటి రోజు ఈ దశపాపహర దశమి. ఇలాంటి రోజుకి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఏకాదశులు ఇవన్నీ కూడా ప్రతి నెల వస్తాయి, కానీ ఈ దశపాపహర దశమి అనేది సంవత్సరానికి ఒకటే వస్తుంది. మనం తెలుసో తెలియకో ఎన్నో రకాల పాపాలు చేస్తూనే ఉంటాం, కానీ ఆ పాపాలను తొలగించుకుని ప్రాయశ్చిత్తాలు మనం చేయలేము. కానీ చాలా తేలికపాటి ప్రాయశ్చిత్తం ఈ దశపాపహర దశమి నాడు మనం చేసుకోవచ్చు. అంటే ఈ దశపాపహర దశమి నాడు కొన్ని నియమాలు కనుక మనం పాటిస్తే జన్మజన్మల పాపాలన్నీ, అది కూడా కాయిక వాచక మానసిక పాపాలు అన్నీ కూడా పోవడమే కాదు, జన్మజన్మల అదృష్టం కూడా వరిస్తుంది. అంటే గంగా నదిలో స్నానం చేస్తే ఒక్క స్నానం ద్వారా పాపాలన్నీ పోగొట్టేసుకోవచ్చు. గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యప్రదం. ఒకవేళ గంగా నదికి వెళ్ళలేకపోతే మనకి సమీపంలో ఉన్నటువంటి పవిత్రమైన నదులు, చెరువులు, బావి ఎక్కడైనా స్నానం చేయొచ్చు. అవి కూడా మనకి పరిసరాలలో లేకపోతే మనం స్నానం చేసే నీటిలో కాస్త గంగాజలం ఏదో ఉంటుంది కదా ఇంట్లో, అది కలుపుకొని స్నానం చేయొచ్చు. ఒకవేళ గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే మనం చేసే స్నానంలోనే కాస్త పసుపు వేసుకుని గంగామాతను తలుచుకుంటూ గంగాదేవి యొక్క 10 నామాలు మీకు ఇవాళ పొద్దున్న వీడియోలో కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అవి చదువుకుంటూ స్నానం చేస్తే గంగా స్నానం చేసినంత ఫలితం వస్తుంది. అంతేకాదు ఆ రోజు శివ పూజ చేస్తే జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి, పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ కూడా పోతాయి. అంటే శివ పూజకు విష్ణు పూజకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు మనం పూజ గదిలో చిన్న కలశం స్థాపించుకుని దాని నిండా నీళ్లు నింపుకొని గంగాదేవిని ఆవాహన చేసుకుని ఆ కలశానికే మనం పూజ చేసుకోవచ్చు. అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా మల్లెపూలతో దేవుణ్ణి పూజించి చక్కగా దీపారాధన 2 ఆవునేతి దీపాలు పెట్టుకుని చేసుకోవచ్చు. నైవేద్యంగా ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఓం నమః శివాయ అని కానీ, ఓం నమః శివాయై నారాయణ్యై దశపాపహరాయై గంగాయై నమో నమః, ఇది గంగా స్తోత్రంలో ఉన్నటువంటి నామం అన్నమాట, శ్లోకం అన్నమాట. ఆ శ్లోకాన్ని జపించుకోవచ్చు. మీకు కింద డిస్క్రిప్షన్లో గంగా స్తోత్రాన్ని కూడా ఇస్తాను, ఆ స్తోత్రాన్ని కూడా జపించుకోవచ్చు. అంటే గంగామాత యొక్క అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజున లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలమాల తప్పనిసరిగా పెట్టాలి. రేపు గురువారం వచ్చింది కదా దశపాపహర దశమి, పసుపు రంగు వస్త్రాలు ధరించుకుని పూజ చేస్తే కనుక జాతక దోషాలన్నీ కూడా పోతాయి. విశేషంగా ఈ దశమి నాడు ఒక రాగి కలశంలో నీళ్లు పోసి అందులో కాస్త మల్లెపూలు, ఒక రూపాయి నాణము, కాస్త పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకుని ఈశాన్యంలో కనుక పెడితే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఖచ్చితంగా విశేషమైనటువంటి రోజుల్లో తులసి మొక్కకి దీపం పెట్టి తులసి మొక్కకి నమస్కారం చేసి అమ్మవారి చుట్టూ కూడా ఒక 5 ప్రదక్షిణాలు చేసినా కూడా చాలా చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి దశపాపహర దశమిని కనుక వదులుకుంటే చాలా కోల్పోవాలి, చాలా 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 వదులుకోవాల్సి వస్తుంది. అలాగే తరచూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు రాగి పళ్ళల్లో కానీ ఇత్తడి పళ్ళల్లో కానీ నీళ్లు పోసి కొన్ని మల్లెపూలను వేసి గంగామాతను తలుచుకుంటూ ఓం శ్రీ గంగాయై నమః గంగాదేవ్యై నమః అన్న మంత్రాన్ని చదువుకుని పూజ గదిలో పెట్టుకున్న చాలా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే గంగామాత యొక్క పరిహారం, విశేషమైనటువంటి పరిహారాలు ఇవి చేసుకోవడం వల్ల గంగామాత అనుగ్రహం ఖచ్చితంగా. ఈ దశపాపహర దశమి నాడు తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు జల్లుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. సాంబ్రాణి ధూపం మాత్రం వేయడం మర్చిపోకండి. వాస్తు దోషాలు పోతాయి, దైవశక్తులు ఆకర్షిస్తాయి. వాస్తు దోషాలు ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. కాబట్టి అలాంటి వారు ఈ దశమి నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టండి. నిమ్మకాయ పార్వతీమాత యొక్క స్వరూపం, అందుచేత ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.